నిత్యం ఏదో ఒక ప్రాంతంలో మహిళలపై అత్యాచార హత్య ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా లైంగిక వేధింపులు, ఇతర కారణాలతో ఆడవారిపై హత్యలు జరుగుతున్నాయి. అందుకే తరచూ ఘోరమైన స్థితిలో ఆడవారు హత్యకు గురవుతున్న ఘటనలను మనం చూస్తాం. తాజాగా ఉమ్మడి ప్రకాశం జిల్లా కుందుకూరులో మహిళ అత్యంత దారుణంగా హత్యకు గురైంది. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళన వాతావరణం నెలకొంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త తన భార్యను హతమార్చిన ఘటన పట్టణంలోని గాయత్రి నగరంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వలేటి వారిపాలెం మండలం పోకూరుకు చెందిన చిమట హరికృష్ణ పట్టణంలో ఆటో నడుపుకుని జీవనం సాగిస్తున్నారు. ఇతనికి శ్రీకాకుళం జిల్లాకు చెందిన లంబాల నాగేశ్వరరావు ఎర్రమ్మ కుమార్తె వనజాక్షితో వివాహమైంది. వీరికి 2 కుమార్తెలు. ప్రస్తుతం పట్టణంలోని గాయత్రి నగర్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వనజాక్షి బ్యూటీ పార్లర్ నిర్వహిస్తుండగా హరికృష్ణ ఇటీవల ట్రాక్టర్ కొనుగోలు చేసి నడుపుకుంటున్నాడు. కాగా వనజాక్షి తల్లిదండ్రులు నాగేశ్వరరావు, ఎర్రమ్మలు పట్టణంలో కూలి పనులు చేసుకుంటూ గుడ్డంకట్ట వీధిలో నివాసం ఉంటున్నారు. వనజాక్షి, శివకృష్ణ మధ్య ఇటీవల కుటుంబ కలహాలు చోటు చేసుకున్నాయి. కుమార్తెను ప్రతిరోజు వేధిస్తూ ఉంటాడని తన తల్లి తెలియజేసింది. తన భర్త హరికృష్ణకు వనజాక్షిపై ఎప్పుడూ అనుమానపడుతూ ఉండేవాడని, అతనే తన కూతురుని హతమార్చాడని వనజాక్షి తల్లి చెప్పుకొచ్చింది. అయితే నాగేశ్వరరావు సాయంత్రం సమయంలో తన కుమార్తెకు ఫోన్ చేయగా వనజాక్షి స్పందించలేదు. దీంతో తల్లిదండ్రులు తన కూతురు నివాసం ఉంటున్న ఇంటికొచ్చారు. లోపలికి వెళ్లి చూడగా కుమార్తె శరీరంపై గాయాలై విగతజీవిగా ఉంది. దీంతో వారు బోరున విలపించారు. స్థానికుల సమాచారం మేరకు డీఎస్పీ ఎస్ శ్రీనివాసులు, సిఐ నఫీజ్ బాషా, ఎస్ఐ ఆనంద్ భాస్కర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేస్తామని సిఐ తెలిపారు. అరగంట ఉన్నది వచ్చినాడు వీడు వచ్చి వత్తవ రావు అన్నట్టు వత్తవ నా కొంట్లో పని ఉందా అంది. కొంట్లో పని ఉన్నది అందమో కొంట్లో పనికి పిల్ల 2 కలిసి వచ్చినాడు. ఒక బండి వేసుకొని అక్కడి నుంచి మరి ఇటు ఇచ్చినాడో అటు వెళ్ళాడో నాకు తెలియదు. ఇటు వచ్చినాక ఆ పిల్ల వెళ్ళి నేను ఫోన్ చేసినాను 10 గంటలకు. ఫోన్ చేస్తే అమ్మ ఇక్కడే ఉన్నాను అమ్మ కొంట్లోనే అన్నది. సరే కొంట్లో ఉంటే సరే రంగు నేను గమ్ముకున్నా. నాకు హాస్పిటల్కి తీసుకెళ్ళాక వచ్చినాడు. హాస్పిటల్ తీసుకొని వెళ్ళి మందులు కొనిపించి డాక్టర్ చూపించి ఇంటికి దిగబెట్టినాక మరి రాలేదు ఇంటికి. అన్నం కూర వండుతావా అన్నది. అన్నం కూర వండుతాను వచ్చి తీసుకెళ్ళిపోయి అన్నాను. అన్నం కూరకి రాకపోతే మళ్ళీ 12 గంటలు మళ్ళీ ఫోన్ చేసింది మా కూతురికి. అమ్మ నేను కొంటలేనే అనుకున్నాను అని చెప్పింది. మరి మాట్లాడలేదు. ఇంకా అక్కడి నుంచి ఫోను స్విచ్ ఆఫ్ అని వచ్చింది. వీడి ఫోన్ చేస్తే వీడి ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. ఆడి ఫోన్ దానికి చేస్తే దానికి స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ అనే వచ్చినాయి. మరి ఫోన్లు ఎత్తలేదు. 6 గంటల దాకా మేము అన్నం తినేసి మేము మొగులు కరమ పిల్లలకు నిద్రపుచ్చినాను. నేను నిద్రపోయినాను, మా ఆయన నిద్రపోయినాడు. అయినా నాకు నిద్ర పట్టక అంటుంది. ఏందా అని ఆలోచన అయిపోయి 3 రోజులు బట్టి జ్వరం అయితే ఆలోచన అయిపోయి అలా నేను పళ్ళు మూతలు పడిపోతే ఇంకా నాకు ప్యాన్ మొక్క తీసేసుకొని తాగినాక ఈ పిల్లకి మా మొదటివాడికి కేటని చెప్పినాను. మొదటివాడికి పిల్ల ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యి ఉంది, ఆడి ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. ఏం జరిగిందో ఏదో ఒకసారి వెళ్ళి చూసిరా అన్నాను. వచ్చి చూసినప్పటికి తలుపు గడ పెట్టేసి ఉన్నప్పుడు ఈ మనిషి తలుపు గడ తీసినప్పటికి ఈ పిల్లలుగా ఈ జుట్టు ఇలాగ మిరపోసుకొని ఇలాగుంది, ఇలాగ తల పెట్టి ఇలాగుంది. నేను గబగబ వచ్చి ఏంది పిల్ల ఇలాగుందని బతికే ఉందేమని నా ప్యాన్ మప్పుగా ఇదంతా నాకు అర్థమైపోయింది. పిల్లకి వాట వేసుకున్నాడు. వాట వేసుకుంటారు చచ్చిపోయింది. ప్యాన్ ఉండేమో వాట వేసుకోండి చచ్చిపోయిందంటే చచ్చిపోయినాక నా ప్యాన్ పోయింది. ఇంక నాకు అందరూ వచ్చారు. ఇంక శనివారం ఒక దొంగలు వస్తుంది. ఇంకేం చెప్పాలో చెప్పడం ఇక నాకు రావట్లేదు. నాకు బాగలేక నేను వాడితో వెళ్ళిపోయింది అనుమానం కడతాడు. అది చేసిందే తప్పు లేదు. అదే అనుమానంతోనే ఆ పని చేసినట్టుగా ఇంకేం లేదు. అది ఒకరితో వెళ్ళింది లేదు. నా ఇంట్లో పడుకుంటుంది. ఎక్కడికి వెళ్ళిపోతారు? నా ఇంట్లో పండగ నుంచి మా ఇంటిలోనే పడుకుంటుంది. నైట్ పొగులు ఇక్కడ మేకప్ పని నుంచి మేకప్ వస్తుంది. మధ్యాహ్నం అన్నంకి వస్తుంది. మా ఇంటికి వచ్చి అన్నం తినేసి వస్తుంది. మళ్ళీ మేకప్ వస్తుంది. ఈ పూట కూడా మేకప్కి వెళ్ళే వచ్చింది ఇంటికి. ఏ సెట్ మా పని చేసాడు.
మాకు తెలియదు. మేము సద్దరిగా ఉన్నాం అనుకోను. నీకు ఆఖరిగా ఎన్ని గంటలకు ఫోన్ చేసింది? నాకు ఫోన్ చేయలేదు సార్, నేనే చేసినాను. ఆ పిల్ల ఫోన్ చేయలేదు. 10 గంటలకు ఒకసారి చేసిన, మళ్ళీ 12 గంటలకు ఒకసారి చేసిన, ఫోన్ ఎత్తలేదు అసలు. 10 గంటలకు చేసాడు, ఎత్తింది. 11 గంటల 12 దాటిపోయినాక మళ్ళీ చేసింది మా చిన్నపిల్ల. నాకు చేయడం రాదు ఫోను. అక్కడ మా మనవరాలు ఉంది కదా, అదే ఫోన్ చేస్తుంది. నెంబర్ చెప్పడం రాదు, ఫోన్ చేయడం రాదు నాకు. ఆ పిల్ల చూసి అమ్మ ఫోన్ చేస్తున్నామ్మ ఇంకా రాలేదు, మమ్మీ అప్పాలు ఎత్తుకుని వస్తుంది అనేది అన్నది. అంతటి ఇంకా అప్పాలు లేవు, మనిషి లేదు, మేము చూసినట్టు ఇలాగ అయిపోయింది. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.